హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇందులో ప్రిన్సిపల్ గ్రేడ్ 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు మరియు వార్డెన్ కేర్ టేకర్ పోస్టులను రిలీజ్ చేశారు. ఈ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఇందులో మొత్తంగా ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 24 పోస్టులు రిలీజ్ చేశారు. ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు అండి. వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బేస్ మీద తీస్తారు. వీరికంటూ ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఎక్స్పీరియన్స్ కూడా ఉండకపోవచ్చు అండి. ఒకసారి చూపిస్తాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఇచ్చారని మొత్తం క్లియర్గా. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. జనభూమి అనేది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ పేజ్లో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ బ్యాక్లాగ్ పోస్ట్లను ఇచ్చారండి. రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ పోస్టుల గురించి దీన్ని క్లిక్ చేయగానే అక్కడ పొందుపరిచిన లింక్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇందులో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అమరావతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ పోస్ట్ అని రిలీజ్ చేశారు. ఇందులో నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకున్నవారు, నేను ఇప్పుడే నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ ఉపయోగం అవ్వచ్చు. బట్ మీకు వచ్చేసి పోస్ట్ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జోన్ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా వరకు ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. కాబట్టి అది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాతనే మీరు ఫర్దర్గా అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో గమనిక అని ఇచ్చారు. మీరు దరఖాస్తు చేయదలిచిన అన్ని పోస్టులకు ఒకటే అప్లికేషన్ ముందు చేసుకోవాలి కనుక అన్ని పోస్టులకు ఒకేసారి ఫీ చెల్లించాలని చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ మీకు దాదాపుగా 9 పోస్టులను రిలీజ్ చేశారండి. ప్రిన్సిపల్, కేర్ టేకర్ వార్డెను, తెలుగు టీజీటీ, ఇంగ్లీష్ టీజీటీ వాళ్ళకి హిందీ, టీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ బయోసైన్స్, టీజీటీ సోషల్ సైన్స్, దాంతోపాటుగా కేర్ టేకర్ పోస్టులు కూడా మొత్తంగా 9 పోస్టులు రిలీజ్ చేశారు. వీటిలో ఒకవేళ మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నారనుకోండి 500 పే చేయాల్సి ఉంటుంది ఈచ్ వన్కి. అలాగే ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు అండి మీరు. అంటే ప్రిన్సిపల్ సపరేటు, కేర్ టేకర్ సపరేటు, ఇక్కడ వచ్చిన ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు కదా, ఈ ట్రైన్డ్ టీచర్ పోస్టులకు సపరేట్గా ఉంటుంది. ఒకవేళ మీరు 3కి ఎలిజిబుల్ అనుకోండి, 3కి అప్లై చేయాలనుకున్నట్లయితే 1500 రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అఫీషియల్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చాడు, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎన్నెన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, వీటి గురించి చూడడానికి ముందర ఒక జెంటిల్ రిమైండర్ అండి, మా వీడియోను జస్ట్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అది ఒక రకంగా మాకు సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంతవరకు షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందని కూడా షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దానివల్ల కొన్ని లాస్ట్ డేట్స్ 2 to 3 డేస్ మాత్రమే ఓపెన్ అవుతాయండి. అటువంటి వాటిని మిస్ అవుతారు మీరు. ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్న వారికి మాత్రమే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మెసేజ్ రూపంలో వస్తుందండి. మీకు నెట్ ఆన్ చేయగానే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయని. యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైన కాలంలో మీకు గంట సింబల్ ఉంటుంది కదా, ఆ గంట సింబల్ దగ్గర మీకు చూపిస్తుందండి ఏమేమి వచ్చాయని మెసేజ్లు కూడా. సో ఆ మెసేజ్ చూసేసి మీకు ఇన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయని క్లారిటీ వస్తుంది, లేదంటే మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక అఫీషియల్ నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేస్తారో ఒకసారి చూద్దాము. వీళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనే పేరు మీద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 01/2021 ఇచ్చారండి. ఇది బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాత్రమే. బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులను, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను, కేర్ టేకర్ వార్డెన్ పోస్టులను APSWRECలో వీటిలో ఫిల్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ SC/STకి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇది కూడా APSWREI సొసైటీలో మాత్రమే రన్ చేస్తున్న వాటికి మొత్తానికి రిలీజ్ చేసిన పోస్టులు అండి. ఇందులో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 లాగా రిలీజ్ చేశారండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ జోన్ కిందకి వస్తారో. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో మీరు డిస్టిక్ వైజ్గా ఈ జోన్లో రిలీజ్ చేసి ఉంటారు. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి SC వాళ్ళకి మాత్రమే రిజర్వ్ చేశారండి. ఒకే ఒక పోస్ట్ ఉంది. టీజీటీ పోస్టులో SC వాళ్ళకి మొత్తంగా 17 ఉన్నాయి, ST వాళ్ళకు 21 ఉన్నాయి. జోన్ వైజ్గా చూస్తే జోన్ 1లో SC వాళ్ళకు 3, STకి 1, జోన్ 2లో SC వాళ్ళకు 2, STకి 6, జోన్ 3లో SC వాళ్ళకు 6, STకి 7, జోన్ 4లో SCకి 6, STకి 7, ఇలాగా మొత్తంగా 17 పోస్టులు టీజీటీ వాళ్ళకి, SC వాళ్ళకు 17 పోస్టులు, ST వాళ్ళకు 21 పోస్టులు ఉన్నాయండి.
ఇక కేర్ టేకర్ పోస్టులు గమనిస్తే జోన్ వైజ్గా ఒక్కొక్క పోస్టు రిలీజ్ చేశారండి. ఎస్సీ వాళ్ళకి మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేర్ టేకర్ పోస్టులు వార్డెన్ పోస్టులు గమనిస్తే జోన్ 1లో 2 ఉన్నాయి, జోన్ 2లో 1 ఉంది. జోన్ 3 అండ్ జోన్ 4లో ఎస్టీ వాళ్ళకు వేకెన్సీస్ లేవండి. ఓవరాల్గా 3 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. టోటల్గా ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 24 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఒకవేళ డీటెయిల్డ్గా బ్రేకప్ చూడాలి అనుకున్నట్లయితే అనెక్సరీ ఏ కింద ఇచ్చారండి. కమ్యూనిటీ వైజ్గా వేకెన్సీస్ చూడాలనుకుంటే ఉమెన్ కోటా కానీ అలా మొత్తంగా చూడాలనుకున్నట్లయితే అనెక్సరీ బి కింద ఇచ్చామని చెప్తున్నారు. అవి కూడా ఎక్కడ ఇచ్చారని నేను చూపిస్తాను, మీకు ఫర్దర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే స్కేల్ వచ్చేసి మీకు ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టుకు 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల వరకు ఇస్తారండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి 28,940 నుంచి 78,910 రూపాయల వరకు గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులకు వస్తుంది. కేర్ టేకర్ పోస్టులకు వార్డెన్ పోస్టులకు వచ్చేసి 21,230 నుంచి 63,010 రూపాయల వరకు శాలరీ ఇస్తామని చెప్తున్నారండి. దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఇండివిజువల్గా ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 500 రూపీస్ ఇండివిజువల్ ఒక అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3కి ఎలిజిబుల్గా ఉన్నట్లయితే 3కి కలిపి 1,500 రూపాయలు పే చేసి మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. త్రూ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ ఉపయోగించుకొని మీరు ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. ఇది పే చేసిన తర్వాత రిసిప్ట్ అయిన తర్వాత మీకు ఒక యూనిక్ ఐడి వస్తుందండి. దానిని రెఫరెన్స్ నెంబర్ కింద మీరు ఎక్కడో చోట మెన్షన్ చేసి పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఫీ రిసీవ్ అయిన తర్వాతనే మీకు ఈ యూనిక్ ఐడి రెఫరెన్స్ అనేది వస్తుందని తర్వాత మీకు దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవడానికి ఉంటుంది. ఏజ్ లిమిట్ గమనిస్తే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 47 సంవత్సరాలు. అది కూడా 1/7/2021 కల్లా మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 47 సంవత్సరాలు మించకుండా ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి అనగా ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉండాల్సి వస్తుంది. అది ఇండివిజువల్గా చూద్దామండి ఏమేమి కావాలనేది. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టుకి అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏదైనా సరే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మినిమం 60% మార్క్స్ అనేది వాళ్ళ అగ్రిగేటివ్గా తెచ్చుకొని ఉండాలి ఓవరాల్గా. మరియు బీఈడి డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ యూజీసీ లేదా ఎన్సిటి రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ నుంచి బీఈడి డిగ్రీ ఉన్నవారు లేదా ఈక్వలెంట్ ఉన్నవారు కూడా మినిమం 50% మార్క్స్ ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో 3వ పాయింట్ వచ్చేసి టోటల్గా వీరికి 10 years అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి వారందరూ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ కూడా రెగ్యులర్ పీజీటీ కానీ జేఎల్గా కానీ ఎనీ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ లేదా జూనియర్ కాలేజీలలో వర్క్ చేసిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లేదా 3 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ రెగ్యులర్ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్గా కానీ హై స్కూల్లో పనిచేసిన వారు లేదా జూనియర్ కాలేజ్ ఫండెడ్ ఎవరంటే స్టేట్ లేదా సెంట్రల్ లేదా యూనియన్ టెరిటరీ వారు ఫండ్ చేసిన కొన్ని కాలేజ్ రన్ చేస్తుంటాయండి. ఆ రన్ చేసిన హై స్కూల్లో ప్రిన్సిపల్గా కానీ పనిచేసినట్లయితే అలాంటి వారికి ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగించుకొని అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకి ఇది. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి పోస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. అది కూడా సబ్జెక్టులు అనెక్సరీ సిలో మెన్షన్ చేసిన సబ్జెక్టుల్లోనే ఉండాలి. ఆ అనెక్సరీ సిలో ఏమేమి మెన్షన్ చేశారో కూడా నేను చూపిస్తాను, ఇప్పుడే స్కిప్ చేయకుండా చూడండి. కానీ కంపల్సరీగా ఈ అనెక్సరీ సిలో ఉన్న పోస్టులకి 55% మార్క్స్ అనేది కంపల్సరీ తెచ్చుకొని ఉండాలి. ఇందులో సెకండ్ పాయింట్ కింద బీఈడి డిగ్రీ లేదా ఈక్వలెంట్గా ఉన్నవారు, అది కూడా యూజీసీ లేదా ఎన్సీఈటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఇక్కడ మెన్షన్ చేసిన దానిలో వన్ ఆఫ్ ద టీచింగ్ అనేది ఉండాల్సి వస్తుంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి 3వ పాయింట్ కింద కంపల్సరీగా మీరు టెట్ పేపర్ 2 ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన టెట్ పేపర్ 2ను కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అటువంటి వారు మాత్రమే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కింద అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, అనెక్సరీ సిలో ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే అనెక్సరీ సి కింద తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అనగా తెలుగు సబ్జెక్టు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కంపల్సరీగా పీజీ అనేది ఎంఏ తెలుగు చేసి ఉండాలి. బీఈడి డిగ్రీలో తెలుగు టీచింగ్ అనేది కంపల్సరీగా ఒక మెథడాలజీగా తీసుకొని ఉండాలి. లేకపోతే తెలుగు పండిత్ ట్రైనింగ్ టీపీటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళకైతే ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అని చేసి ఉండాలి. బీఈడి డిగ్రీలో ఇంగ్లీష్ అనేది చేసి ఉండాలి. మెథడాలజీ టీచింగ్ లేదా డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి. వీరందరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. హిందీ పోస్టులకు వచ్చేసి ఎంఏ ఇన్ హిందీ లేదా అదర్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన అదర్ ఎగ్జామినేషన్ కూడా హిందీలోనే లిటరేచర్ ఉండే విధంగా ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎంఏకి ఈక్వలెంట్గా ఉండాలి. బీఈడి చదివిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, అది కూడా హిందీలో బీఈడి చేసిన వారు ఉన్నట్లయితే
ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా హిందీ పండిట్ ట్రైనింగ్ తీసుకున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చండి. లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన ఏదైనా ట్రైనింగ్ దాంట్లో హిందీ బేస్ మీద ట్రైనింగ్ ఉన్న వారందరూ ఎగ్జామినేషన్ వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మ్యాథమెటిక్స్ గమనిస్తే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఏ అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఏ లేదా ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఉన్నవారు, ఎంఎస్సి ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉన్నవారు, ఏఓ మ్యాథమెటిక్స్ ఉన్నవారు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉన్నవారు, ఇలా ప్రతి ఒక్క దానికి ఇచ్చారండి. నేను దీని యొక్క లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ను. ఇక్కడ మీరు ఒకవేళ ఫిజిక్స్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే దీనిలో ఏదైనా మీరు ఉన్నట్లయితే ఇక్కడ చాలా వరకు ఇచ్చారండి. వీటన్నిటిలో ఏదైనా సరే, ఇది కెమిస్ట్రీ వాళ్ళకి, పైన ఫిజిక్స్ వాళ్ళకండి. అలాగా ప్రతి ఒక్క దాంట్లో మీరు చెక్ చేసుకోండి. ఇది బయోసైన్సెస్ వారికి. ఇలా ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అటైన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా ఈ లింక్, అక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవన్నీ చెప్తే నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఇదంతా. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టెట్ పేపర్ 2 కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి మస్ట్ హ్యావ్ పాస్డ్ అని ఇచ్చాడు. సో ఇది పాస్ అయిన వారికి మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కేర్ టేకర్ లేదా వార్డెన్ పోస్టులు గమనిస్తే గ్రాడ్యుయేషన్ డిగ్రీ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న వారందరూ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండి, ఓకే, అప్లై చేసుకోవచ్చు. వీరు బీఈడి డిగ్రీ ఉన్నవారు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ బీఈడి, ఎనీ బీఈడి అండి, ఇదే అని లేదు, ఎనీ బీఈడి చేసిన వారందరూ ఈ కేర్ టేకర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా యూజీసీ లేదా ఎన్సీఈటీ వాళ్ళు రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ నుంచే బీఈడి డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ గమనిస్తే లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని 2గా డివైడ్ చేశారండి. అది కింద మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఈ లోకల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా రూల్స్ ఉంటాయి, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా రూల్స్ ఉంటాయి ఒకసారి చూద్దాము. ఈ లోకల్ క్యాండిడేట్స్కి రూల్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ప్రకారంగానే లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ అనేది వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన ఉమెన్ కోటాకు సంబంధించిన వారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఆ స్టాండింగ్ రూల్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ తీసుకొని ఉమెన్ కోటా కింద వారిని ఎలిజిబుల్ తీసుకొని అప్లై చేస్తామని చెప్తున్నారండి. ఈ రూల్స్ అన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే APSWRE సొసైటీ ఉంది కదా, అందులోంచి మీరు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అప్లికేషన్ ప్రాసెస్ గమనిస్తే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో 22/7/2021 నుంచి 16/8/2021 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ జ్ఞానభూమి.ap.go.in. నేను ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదండి, జ్ఞానభూమి.ap.go.in. ఇందులోనే మీరు అఫీషియల్ వెబ్సైట్ అండి, ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా నేను చూపిస్తాను, ఇప్పుడే స్కిప్ చేయకుండా చూడండి. ఆన్లైన్లో ఇక్కడ అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాతనే అప్లికెంట్ కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది అని చెప్తున్నారండి. సో మీరు గుర్తుంచుకొని కంపల్సరీ ముందుగా మీరు ఫీ పే చేయాలి. దానికన్నా ముందు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి కదా, వాటిని చెక్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేసుకోండి. సింగిల్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్ని పోస్టులకు. ఒకవేళ ఒకటి లేదా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నా సరే సింగిల్ అప్లికేషన్ ఫామ్లోనే ఫిల్ చేయాలి. కాకపోతే మీరు ఆర్డర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సెకండ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈచ్ ఇండివిజువల్ పోస్ట్కి మీరు 500 రూపీస్ కంపల్సరీగా పే చేయాలి. ఒకవేళ మీరు 5 పోస్టులకు అప్లై చేస్తున్నారు అనుకోండి, 5 × 5 2,500 రూపాయలు మీరు పే చేయాలి. ఆన్లైన్లో సబ్మిట్ చేసే టైంలో కంపల్సరీగా మీరు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ కూడా క్లోజింగ్ డేట్ కల్లా మీరు అటెండ్ చేసి ఉండాలి కంపల్సరీగా. ఆ క్లోజింగ్ డేట్ అనగా 16/8/2021 క్లోజింగ్ డేట్ ఇచ్చారు కదా, ఆ క్లోజింగ్ డేట్ కల్లా కంపల్సరీగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ఫిల్ చేసి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ పైన అప్లికేషన్ రిజెక్షన్ లిస్ట్లో పెడతామని చెప్తున్నారు, లేదా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారండి. సో మీరు అప్లై చేసే టైంలో కంపల్సరీగా మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఇవ్వండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని మీరే తెలిసి క్రిమినల్ కేసుల్లోకి ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకోవద్దు ఫ్రెండ్స్, గమనించగలరు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకి మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల రెండింటికి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్. ఇందులో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీ మెరిట్ లిస్ట్ తీస్తారు అని చెప్తున్నారండి. అంటే మీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయనుకోండి మంచిగా, ఆ మార్క్స్ బేస్ మీదనే మీ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఫస్ట్లో ఉంటుంది. సో మీకు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అని చెప్తున్నారండి. సేమ్ టీజీటీ పోస్టులకు కూడా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు కూడా యాజ్ ఇట్ ఈస్గా మీ పోస్ట్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీ మెరిట్ లిస్ట్ను తయారు చేస్తామని చెప్తున్నారు. కేర్ టేకర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో వచ్చిన ఎగ్జామినేషన్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ బేస్ మీదనే వీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పిన 2 విధంగానే
మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్తున్నారండి. ఒకవేళ టై అయినట్లయితే ఏదైనా ఒకటి లేదా ఇద్దరు వాళ్ళు ఎవరైనా టై అయితే వారికి హయ్యర్ ఏజ్ ఎవరైతే ఉంటుందో వారిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసే టైంలో మీరు డాక్యుమెంట్ను సబ్మిట్ చేయాలి. దాంతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క దానిని మీరు తీసుకెళ్లాలండి. ఏదైతే మీకు అప్లికబుల్ అవుతుందో ప్రతి ఒక్క దానిని మీరు తీసుకెళ్ళాలి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అండి. అది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ను కంపల్సరీగా మీరు తీసుకెళ్ళాలి. సెకండ్ వన్ SSC సర్టిఫికేట్ను కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమోలను తీసుకెళ్ళాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ షీట్లను కూడా తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రిన్సిపల్ గ్రేడ్ 2 మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అప్లై చేసినట్లయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమోస్ కూడా తీసుకెళ్ళాలి. మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది కదా లాస్ట్గా, వాటిని కూడా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ అవి కూడా అడిగాడు అనుకోండి, మధ్యలో వెనక్కి రావాల్సి వస్తుంది. ఈ మార్క్స్ మెమోస్తో పాటుగా మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ను కూడా తీసుకెళ్ళండి. బీఈడీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చెప్పాము కదా, యూజీసీ లేదా NCERT రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వారు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ మార్క్స్ మెమోతో పాటుగా తీసుకెళ్ళండి. టెట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పాము కదండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే టెట్ పాస్ అయినట్లుగా మీరు చూపించాలని చెప్పాము ముందుగానే. సో మీరు పాస్ అయినట్టుగా టెట్ రిజల్ట్ వచ్చింది కదా, దానిని తీసుకెళ్ళండి కంపల్సరీగా. ఎందుకంటే ఇవి క్యాస్ట్ బేస్ మీద ఉన్నాయి కాబట్టి SC/ST వాళ్ళకి SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్లను తీసుకెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ సర్టిఫికేట్లు ఎప్పుడూ 10 years 20 years బ్యాక్ ఉన్నట్లయితే వాటిని పక్కన పెట్టేసి రీసెంట్గా ఉన్న తీసుకెళ్ళండి. మీ దగ్గర ఓల్డ్ ఉన్నట్లయితే దాని దగ్గరలో ఉన్న మీ సేవలోకి వెళ్ళి మార్చుకోండి ప్లీజ్. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంత కష్టపడి లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ మీకు సర్టిఫికేట్ అనేది ఓల్డ్ అని చెప్పి వారు వెనక్కి పంపించారనుకోండి, మీరు ఇంతవరకు చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. అలా లేకుండా అట్లీస్ట్ 1 year లేదా 2 years అలా బ్యాక్ డేట్లో ఉన్న SC/ST సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి. ఎప్పుడూ 10 years 15 years సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళి వాటి వల్ల వెనక్కి రావడం కన్నా ముందుగానే మీరు త్వరగా ప్రిపేర్ అయ్యి ఉండండి వీటి గురించి. ఓకే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 25/8/2021 కానీ 26/8/2021 కానీ కండక్ట్ చేస్తామని చెప్పి ముందుగానే చెప్పారండి. రిటన్ ఎగ్జామినేషన్ లేదా డెమో లేదా ఇంటర్వ్యూ అనేది సెలెక్షన్ ప్రాసెస్లోనే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు మీ స్కిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కోసమే ఈ రిటన్ ఎగ్జామినేషన్ లేదా డెమో లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వీటి గురించి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించింది కానీ ఎక్స్పీరియన్స్ సంబంధించింది కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ ఏ డౌట్ ఉన్నా సరే మీరు హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తామని చెప్తున్నారండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అది కూడా 22/7/2021 నుంచి మాత్రమే అవైలబుల్లో ఉంది. వెబ్సైట్లోనే ఉంటుందండి హెల్ప్ లైన్ నెంబర్. అక్కడ నుంచి మీరు కాల్ చేయొచ్చు. అది కూడా 10 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే కాల్ చేయాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు అనెక్సరీ A-B-C అనేది కింద ప్రొడ్యూస్ చేశామని చెప్పారు కదండి. ఈ అనెక్సరీ A ఈ విధంగా ఇచ్చారండి. జోన్ 1లో మొత్తంగా జనరల్, ఇక్కడ గమనించగలరండి మీరు, జనరల్ అనగా SCలో ఉమెన్ మరియు మెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఈ జనరల్ పోస్టులకు. కానీ ఉమెన్ పోస్టులకు కేవలం ఉమెన్ మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా STలో కూడా జనరల్ వాళ్ళకి, జనరల్ అనగా ఉమెన్ మరియు మెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. SC జనరల్కి ఒక పోస్ట్ ఉందండి. SC ఉమెన్కు ఇది కూడా జోన్ 1లోనే. ఇక్కడ మీరు గమనించగలరండి, ఇది 1L అని ఉంది కదా, ఇది లోకల్ క్యాండిడేట్ అండి. మ్యాథ్కి ఎవరైనా ఈ జోన్ 1లో అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కంపల్సరీగా జోన్ 1లోనే ఉండాలి. జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయో మీరు ఒకసారి చెక్ చేసుకుని తరోగా లోకల్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీనిలోనే జోన్ 1 కిందకి ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయో కూడా చెక్ చేసుకోండి, ఫర్దర్గా మీరు ఇబ్బంది పడకోకుండా. ఇక్కడ ఉమెన్ ఇంగ్లీష్ ఇచ్చారు కదండి, ఇది లోకల్కే. కొన్ని పోస్టులు ఉన్నాయండి ఇక్కడ గమనిస్తే మీరు, NL అని ఇచ్చారు, ఇది నాన్ లోకల్ అండి. మ్యాథ్స్ స్టూడెంట్స్కి, STలో ఉమెన్ క్యాండిడేట్స్కి జనరల్ కింద 2 పోస్టులు, ఉమెన్కి ఒక నాన్ లోకల్ పోస్ట్ ఇచ్చారండి. ఈ నాన్ లోకల్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ జోన్ 2లో ఉన్నవారే కాకుండా జోన్ 1 కానీ జోన్ 3 కానీ అలా ఎవరైనా ఈ పోస్టులకు కాంపిటీషన్ ఇవ్వచ్చండి. కానీ L ఉన్న పోస్టులకు మాత్రం లోకల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ అనెక్సరీ A కింద జోన్ వైజ్ బ్యాక్లాగ్ వార్డెన్ పోస్టులకు ఏమేమి ఉన్నాయని చూపించారండి. ఇందులో జనరల్ వాళ్ళకి 3 ఉన్నాయి, SC జనరల్ వాళ్ళకి, SC ఉమెన్కి అయితే 1 ఉంది, ST జనరల్కి 1 ఉంది, ST ఉమెన్కి 2 ఉన్నాయి. ఓవరాల్గా 7 పోస్టులు ఉన్నాయండి వార్డెన్ పోస్టులు. ఇక్కడ పైన మెన్షన్ చేసినవి TGT అండ్ ప్రిన్సిపల్ పోస్టులు అండి. ఓకే, జోన్ వైజ్గా ఉన్న TGT పోస్టులు అండి ఇవి, టీచర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులు అండి ఇవి. ఓకే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఇవి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు గమనిస్తే ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకి SC జనరల్ వాళ్ళకి 1 ఉందండి, ST వాళ్ళకి లేదు ఈ పోస్టులకి. సో
టోటల్గా జనరల్ అంటే ఉమెన్ మరియు మెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్లో గమనించగలరండి, ఉమెన్ మరియు మెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు అక్కడ మెన్షన్ చేసిన 9 years ఎక్స్పీరియన్స్ మరియు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ముందుగా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి ముందుకెళ్ళి. ఫ్రెండ్స్, ఇక ఇందులో అనెక్సరీ బి కింద ఏ సబ్జెక్ట్ ఎన్ని పోస్టులు ఏ జోన్లో ఉన్నాయని క్లియర్గా ఇచ్చారండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దాదాపుగా 1/2 hour పైన పెడుతుంది కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఏ జోన్ కింద ఏ పోస్టులకు అంటే తెలుగు ఏ జోన్ కింద ఉన్నాయి, ఇంగ్లీష్ ఏ జోన్ కింద ఉన్నాయి, హిందీ ఏ జోన్ కింద ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే హిందీ అనేది ఏ జోన్ కింద ఇవ్వలేదండి, ఇక్కడ 0 ఇచ్చారు. కానీ తెలుగు ఇంగ్లీష్ బాగానే చాలా ఉన్నాయి పోస్టులు. మ్యాథ్స్ అయితే 13 ఉన్నాయండి టోటల్గా. ఓకే, ఇలా మీరు చెక్ చేసుకుని ఓవరాల్గా 38 పోస్టులు ఉన్నాయి. వాటికి మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై చేసే టైంలో మీకు చెప్పాను కదండి, ప్రిన్సిపల్ లేదా కేర్ టేకర్ లేదా టీజీటీ దీంట్లో ఏదైనా పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్షన్ చేసే దాన్ని బట్టి ఇక్కడ అమౌంట్ అనేది మారుతుంది. ఒకసారి గమనించండి, నేను 2 పోస్టులు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 1000 రూపాయలు అయింది. 3 పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే 1500 అవుతుంది. అలాగే ప్రతి ఒక్కటి మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అన్నింటికి సెలెక్ట్ చేసుకుని ఒకేసారి ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు అది కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న పేరునే యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఫిల్ చేయండి. మీ క్యాండిడేట్స్ మొబైల్ నెంబరు, వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇది కంప్లీట్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఈ మొబైల్ నెంబర్ కంపల్సరీగా వర్కింగ్లో ఉండాలి, అది మర్చిపోవద్దు. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారా లేకుంటే నాన్ లోకల్ అని అడుగుతున్నారండి. కంపల్సరీగా ఎస్ అని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారే లోకల్గా అప్లై చేసుకుంటున్నారు అనే పోస్టుల కింద దానికోసమని ఇస్తున్నారు. మొబైల్ నెంబర్ చెక్ చేస్తున్న ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీలో ఏ కమ్యూనిటీ ఉందో చెక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలండి. ఆధార్ నెంబర్ ప్రకారంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మీరు కాపీ పేస్ట్ కొట్టి మీరు ఫర్దర్గా యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ప్రివ్యూ ఫామ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడే చూడండి. ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే ఇలా కమ్యూనిటీ ఎస్సీ అన్నీ అడుగుతుందండి. మీరు కమ్యూనిటీ ఏది, ఆంధ్రప్రదేశ్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. ఎస్ని క్లిక్ చేసాము. ఏ పోస్టులకు అప్లై చేస్తున్నాం, ప్రిన్సిపల్, కేర్ టేకర్, టీజీటీ పోస్టులకి. ఎంత అమౌంట్ అంటే 3 పోస్టులు కాబట్టి 1500. ఇలాగా ప్రతి ఒక్కటి మీ ఆధార్ నెంబర్ ఎంత, మీ కమ్యూనిటీ ఏంటని అడుగుతుంది. ఇదంతా కరెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ క్లిక్ చేయండి, లేదంటే ఎడిట్కి వెళ్ళండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది కూడా చూపిస్తాను నేను. పేమెంట్ గేట్వేకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. తర్వాతనే మీరు ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ పేమెంట్ గేట్వే ఉంది కదా, మీరు మీ కార్డ్ నెంబరు యూజ్ చేసుకొని పే చేయొచ్చు, లేదా డెబిట్ కార్డు ఉపయోగించుకొని పే చేయొచ్చు. డెబిట్ కార్డ్ కమ్ ఏటీఎం పిన్ ఉపయోగించి పే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని కూడా పే చేయొచ్చు ఇక్కడ. సో వీటిని అయిపోయిన తర్వాతనే ఫర్దర్గా మీకు బ్యాక్ వస్తుంది. అక్కడ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీ క్యాస్ట్, దాంతోపాటుగా మీ ఫోటో, సిగ్నేచరు అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చూపించాను కదా ఫ్రెండ్స్, ఏమేమి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అనేది. ఆ డాక్యుమెంట్లు అన్నింటినీ కంపల్సరీగా మీరు ఇక్కడ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే మీ స్టడీ సర్టిఫికేట్, కంపల్సరీగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమో, బీఈడీ లేదా ఈక్వలెంట్కి చదివిన వారి యొక్క మార్క్స్ మెమో, టెట్ క్వాలిఫై అయినట్లుగా టెట్ యొక్క రిజల్ట్ కార్డు లేదా క్వాలిఫై అయినట్లుగా మనకు వచ్చిన కాపీ వస్తుంది, ఆ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్, వీటన్నింటినీ మీరు కంపల్సరీగా ఈ అప్లికేషన్ ఫామ్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి చెందిన వాడడం కాదు కాబట్టి దీనికి అప్లై చేయలేకపోతున్నాను, ఫర్దర్గా వెళ్ళలేకపోతున్నాను, మీకు చూపించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. బట్ కంపల్సరీగా దీని పేమెంట్ అయిపోయిన తర్వాతనే మీరు ఫర్దర్గా అప్లై చేసుకోవడానికి వెళ్తుంది. అది కూడా ముందుగానే చెప్పారండి, మీరు కంపల్సరీగా ఫీ అనేది పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాతనే ఫర్దర్గా వెళ్ళడానికి ఉంటుందని చెప్పి ముందుగానే మెన్షన్ చేశారు. కావాలంటే ఒకసారి గమనించగలరండి. ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ సెకండ్ పాయింట్ చూస్తే ఓన్లీ ఆన్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ అండ్ అప్లికెంట్ కెన్ కంటిన్యూ విత్ ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. చెప్పారు కదా, అప్లికేషన్ ఫామ్లో మీరు ఫీ పే చేసిన తర్వాతనే ఫర్దర్గా మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఉంటుంది. కాకపోతే మీరు ముందుగానే ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. దాన్ని బట్టి మొత్తం చూపించాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి, వారికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.